జరుగుతున్న నష్టానికి సంబంధించి సజ్జనార్ హైదరాబాద్ సిపి సజ్జనార్తో పాటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడారు. మనం చూసాము ఏ రకమైన పరిస్థితి. దాదాపు 21,000కు పైగా సినిమాలు ప్రస్తుతం రవికి సంబంధించినంత సైట్స్లో అందుబాటులో ఉన్నాయని, హార్డ్ డిస్క్లో ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఇంకొంత సమాచారం రావాల్సిందని చెప్తున్నారు. ఇండస్ట్రీకి ఎంతవరకు నష్టం జరిగింది, దీనికి సంబంధించి అవేర్నెస్ ఏ రకంగా ఉండాలి, ఈ అన్ని అంశాలపై సజ్జనార్తో పాటు చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో పాటు ఇతర సినీ రంగ ప్రముఖులు కూడా మాట్లాడారు. అయితే ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎక్కడా లోపాలు ఉన్నాయి, టెక్నాలజీని ఎవరు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు, ఈ అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి సైబర్ ఎక్స్పర్ట్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీధర్ గారు. సార్ నమస్తే. సార్ వెల్కమ్ టు పొలిటెక్ న్యూస్ అండి. ఇప్పటివరకు మీరు కూడా కొంత సజ్జనార్తో పాటు పోలీసులకు సంబంధించిన అధికారులు కానీ సినీ రంగ ప్రముఖులు మాట్లాడిన తీరు చూశారు. రవికి సంబంధించి ఈ ఐబొమ్మకి సంబంధించినంత వరకు ఏం చెప్తారు సార్ మీరు? వాస్తవంగా ఇది ఒక పెద్ద మాఫియా అండి. ఎందుకు మాఫియా అంటున్నానంటే, ఈరోజు సజ్జనార్ గారి ప్రెస్ మీట్లో 20 కోట్ల రూపాయల వరకు అతని అకౌంట్లో ఉండి 3 కోట్ల సీజ్ చేసామన్నారు. కానీ ఫర్దర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి కూడా ప్రస్తావించున్నారు. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగితే కనుక అతను మ్యూల్ అకౌంట్స్ అంటారు, MULE మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే తన సొంత అకౌంట్ కాకుండా వేరే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేసి ఎంత ఇంకా భారీ మొత్తంలో ఎంత సంపాదించుకున్నాడు కూడా బయటకు వచ్చే స్కోప్ ఉంటుంది. అది 100 కోట్ల 200 కోట్ల అయినా కావచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇది బెట్టింగ్ యాప్స్తో లింక్ ఉన్న యాక్టివిటీ. సో బెట్టింగ్ యాప్స్ ఐబొమ్మలోకి టెక్నికల్గా డేటాను తీసుకురావడం గురించి నేను తర్వాత వివరిస్తాను, ఎలా తీసుకొస్తున్నారు ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చేస్తున్న యాక్టివిటీ ఏంటంటే, ఐబొమ్మకి 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే రిజిస్టర్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో వీళ్ళు సినిమా చూడటానికి వచ్చినప్పుడు అక్కడ చూపించబడే అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే కనుక బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ఉంటాయో, ఆ యాడ్లు ఎంత టెక్నిక్గా వీళ్ళు పెడతారంటే, ఈ సినిమా నెక్స్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చూసామనుకోండి, యూ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ టు వాచ్ ద మూవీ అని చూపిస్తారు. అంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తేనే, ఏది బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేస్తేనే సినిమా చూడటానికి కంటిన్యూ అయ్యేలాగా వాళ్ళు ఒక చిన్న జావా స్క్రిప్ట్ కోడ్ పెడతారు. పెట్టారంటే యూజర్ ఏం చేస్తాడు, మన సినిమా ఫ్రీగా చూస్తున్నాము సరే ఇన్స్టాల్ చేస్తే ఏం పోయిందని ఇన్స్టాల్ చేస్తాడు. ఇన్స్టాల్ చేసేటప్పుడు అది భారీ మొత్తంలో పర్మిషన్స్ తీసుకుంటుంది. ఏది కెమెరా పర్మిషను, మైక్రోఫోన్ పర్మిషను, ఇలాగ పూర్తి స్థాయిలో కూడా ఒక మన యూజర్ డేటా. నేను సినిమా చూడటం కోసం ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తే నా ఫోన్ మొత్తంలోనూ ఒక హ్యాకింగ్ టూల్ అనేది వస్తుంది. ఏంటి, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్, ర్యాట్ అంటారు. సో రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ వస్తే నేను సినిమా ఫ్రీగా చూస్తాం కాదండి, ఇక్కడ నా ఫోను ఎవరైతే ఐబొమ్మ వాళ్ళ కంట్రోల్లోనో లేకపోతే కనుక ఆ యాప్ డెవలపర్, బెట్టింగ్ యాప్ డెవలపర్ కంట్రోల్లోనూ ఉంటుంది. ఇంత దారుణమైన మోసం జరుగుతూ ఉంది. యూజర్ లేదో ఫ్రీగా సినిమా చూస్తాం అనుకుంటున్నారు. సో దీని ద్వారా ఏంటి, అతను బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఇంత యాక్టివిటీకి ఒక యూజర్ డేటాను ఆధారంగా చేసుకుని మన బోటి వాళ్ళ ఫోన్లోకి ఎంటర్ కావడానికి, మన డేటాను క్యాప్చర్ చేయడానికి సంబంధించేసి అతను కుమ్మక్కై ఉన్నాడు. కాబట్టి ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు ఇతను ముట్ట చెప్పబడుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అయితే కనుక అంతా బయటకు వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. శ్రీధర్ గారు, మీరు చెప్పినట్టుగానే మనకు సంబంధించిన ఇంత డేటాను, దాదాపు 50 లక్షల మందికి సంబంధించిన డేటాను అతను సేకరిస్తున్నారు. చాలామందికి అవేర్నెస్ లేదు, జస్ట్ సినిమా చూద్దామనే దాంట్లో ఉంటారు తప్ప మనకు సంబంధించిన, మీరు ఇందాక అన్నట్టుగా మనకు సంబంధించిన ఎవ్రీథింగ్ థర్డ్ పార్టీ ఎక్కడుందో మనకు తెలియదు, వాడు దాన్ని ఏ రకంగా వాడుతున్నాడో తెలియని పరిస్థితి కనిపించింది. ఎట్లా సార్ ఈ టెక్నాలజీ అనేది ఎంత పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు ప్రతిసారి ఎక్కువ అవుతూనే ఉన్నాయి, అవేర్నెస్ ఏ స్థాయిలో ఉండాలంటారు? ఒకటండి, ఇక్కడ పైరసీ మూవీ చూస్తాం అనేది మనం చేస్తున్న అతి పెద్ద తప్పు. పైరేటెడ్ సినిమాలని గతంలో టొరెంట్స్ వాడేవాళ్ళు. టొరెంట్ సైట్లకు వెళ్ళేసి చూడాలని ట్రై చేసినా కూడా అక్కడ ఉండే ఆ టొరెంట్ ఫైల్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు యూటెరెంట్ ఇలాంటి వాడుతూ ఉంటారు. వాటిని డౌన్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటి ద్వారా మాల్వేర్ సిస్టంలోకి వస్తుంది, ఫోన్లోకి వస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఏదో ఫ్రీగా చూసేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. సేమ్ ఇప్పుడు టొరెంట్ కాకపోతే ఇప్పుడు స్ట్రీమింగ్ సైట్స్, ఐబొమ్మ లాంటి స్ట్రీమింగ్ సైట్స్ లో కూడా ఇదే ప్రాబ్లము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సర్వర్నే ముఖ్యంగా ఎంతకాలం ఎందుకు కొనసాగారు అంటే, గతంలో వీళ్ళు ఛాలెంజ్ విసరటం కూడా మనం చూసామండి. మమ్మల్ని ఎవరో పట్టుకోలేరు, పట్టుకుంటే కనుక మేమంతా కూడా మీ విషయాలంతా బయట పెడతామని చెప్పేసి అని. ఆఫ్టర్ ఆల్ ఒక మాట చెబుతాను, సిల్క్ రోడ్ అని ఒకటి ఉండేది డార్క్ వెబ్ లో. అదేంటి అంటే,
అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా అది కూడా ఒక షాపింగ్ సైట్. ఎలాంటి షాపింగ్ సైట్? డ్రగ్స్ లేకపోతే కనుక గన్స్ ఇలాంటి నిషేధితమైన వస్తువులన్నింటినీ కూడా అమ్మే షాపింగ్ సైట్ ఎక్కడ ఉండేది? డార్క్ వెబ్ లో ఉండేది. దానిని ఎఫ్బిఐ, యుఎస్ లో ఎఫ్బిఐ వచ్చేటప్పటికే వెతికి వెతికి ఎక్కడున్నారో మొత్తం వెతికి పట్టుకొని దాన్ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దాన్ని మొత్తాన్ని కూడా అది ఎన్క్రిప్టెడ్ గా ఉన్న రకరకాల వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టుకోలేదన్నా కూడా దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళని ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. సిల్క్ రోడ్నే మూసేయలేనిది ఆఫ్టర్ ఆల్ ఐబొమ్మ ఎంత చెప్పండి? వీళ్ళ ధైర్యం ఏంటంటే మేము ఎందుకు పోలీసులు పట్టుకోలేదని చెప్పేసి ఇంతకాలం విరవీగారంటే వీళ్ళు ఆపరేట్ చేస్తున్న సర్వర్స్ వచ్చి కరేబియన్ ఐలాండ్లో ఉన్నాయి. అవునండి. కరేబియన్ ఐలాండ్ గురించి నేను చెప్పబోయే ముందు డిఎంసిఏ అనే ఒక పదం గురించి చెబుతాను. డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అంటారు. డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్. మనం ఏదైనా పైరేటెడ్ సినిమానో, పైరేటెడ్ బుక్నో, ఇంకా పైరేటెడ్ మ్యూజిక్నో ఏదైనా వెబ్సైట్లో పెడితే కనుక సో ఒరిజినల్లో ఆర్డరో ఒరిజినల్ ప్రొడ్యూసర్ వచ్చేటప్పటికి ఆ వెబ్సైట్ హోస్టింగ్ కంపెనీకి ఇది మా కంటెంటో దయచేసి దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి డిఎంసీఏ నోటీస్ అంటాము ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కనుక విత్ ఇన్ 1 hour వాళ్ళు రిమూవ్ చేసేస్తారు. ఎవరు? హోస్టింగ్ సర్వర్. అది డిజిటల్ ఓషన్ రకరకాల హోస్టింగ్ సర్వర్స్ ఉంటాయి. ఎక్కువగా యుఎస్లో ఇలాంటి వాటిలో సర్వర్స్ మనం వాడుతూ ఉంటాం. అయితే డిఎంసిఏకి అంత ప్రాముఖ్యత ఉంది. ఇండియా కావచ్చు, యుఎస్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ప్రపంచంలో ఏ దేశమైనా కూడా కాపీ రైటెడ్ కంటెంట్ ని హ్యాండిల్ చేయాలంటే వాడే ఒకే ఒక టూల్ ఏంటంటే డిఎంసిఏ. అయితే అది అంత ఎఫెక్ట్ గా పనిచేసే దానికి కరేబియన్ దీవులు వచ్చేటప్పటికి దానికి ఎగ్జంప్షన్. అక్కడ వచ్చి వాళ్ళు మేము మా స్థానికంగా ఉండే చట్టాలు మాత్రమే ఎలో చేస్తాం, ప్రపంచంలో ఉండే చట్టాలు మాకు వర్తించవు అని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వం వచ్చేటప్పటికి దే హ్యావ్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఏమైంది? కరేబియన్ దీవుల్లోకి వెళ్ళేసి మన అంతర్జాతీయ చట్టాలు అప్లై చేయడానికి ట్రై చేస్తే కనుక వాళ్ళు మాటినరు. సో ఇది ఇమ్మడి రవి లాంటి వాళ్ళకి ఉపయోగపడింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సర్వర్స్ లో ఈ డేటాను హోస్ట్ చేసి ఆటోమేటిక్గా మనం డిఎంసీ రిక్వెస్ట్ పంపించినా వాళ్ళు తీసేయరు. మనం ఏం చేయలేకపోతున్నారు, మన పోలీసులు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, సామాన్య జనులు కానీ అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా గట్టిగా కూర్చుంటే కనుక ఎంత వ్యవస్థనైనా కూడా ఐడెంటిఫై చేసి కూలగొట్టొచ్చు అన్న దానికి ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.